డబుల్ ఛార్జెస్ అయినాయి అనమాట. మళ్ళీ వచ్చి ఇక్కడ చేసుకోవటం అవుతుంది. మళ్ళీ ఈ వర్క్ మీరు చేశారా లేకపోతే బయటయా? అవును, ఆ వర్క్ ఉంటే ఎట్లా చేస్తారు అవి? ఇట్లా అనుకుంటూ చేయాలా, ముడతలు ఏం రాకుండా? రాసుంటే మనం ఏం చేయలేదు. ఓహో, హీట్ ఎక్కువ ఉంటుందా ఇక్కడ? అవునా, ఇంతకుముందు కొంచెం బెటర్గా ఉండేవాళ్ళు అన్నమాట. బాగుంది. మడత కూడా కవర్లో నన్ను మా అమ్మాయి పెట్టలేదు. నువ్వు మడత కుదరదు, తేడా వస్తుందని నన్ను పెట్టి దాని పెట్టింది. అవునా, అందుకే ఆ మాట వేసి పెట్టారు. కష్టమైన పని ఇది. అవి అందరికీ కుదరవు. అవును, అందుకే షాప్ చేసి మా అమ్మాయి అంటే చాలా ఉంది. ఇక మా అమ్మాయి చేస్తాను. అందరూ మీరైతే మీరు చేస్తే ఇష్టం లేకపోతే ఇవ్వండి అంటున్నారు అంతా. చేయకపోతే మేము ఇవ్వండి వెళ్తాము. మీరు మా ఒక్క రోజు ఇట్లా జరిగింది. ఒక సిలిండర్ ఎన్ని శారీస్కి వస్తుంది? 100 శారీస్ వస్తుంది. కానీ కరెంట్ దానికి ఇదే బెటర్. అయితే మా అత్తమ్మ ఫోన్ చేసి కుదరట్లేమ్మా తీసుకుని వచ్చేసాను. అది 10,000 ఇస్తా అన్నది. 2 నెలల తర్వాత పెంచుతానని పెంచట్లేదు. ఇంకా చీర రావట్లే అంటుంది. కానీ దాన్ని ఎట్లా పెంచాలి? నేనేముంది డ్రై క్లీనింగ్ అంటే ఫస్ట్ ఇచ్చాడా? అసలు వాళ్ళకి బిజినెస్ లేదు అసలు. నేను వచ్చాక వచ్చి ఒక నెల 2 నెలలే వాళ్ళు పెట్టి ఆ 2 నెలలకి ఎట్లా వస్తుంది? ఫస్ట్ 2 months 3 months వరకు ఏమి ఉండదు. సెకండ్ మంత్ థర్డ్ మంత్ నేను తీసుకున్నాను. అవ్వదు. సాయంత్రం హీట్ లేదు, దీనికే సరిపోయి హీట్ భోజనం చేశాక పెడదాం. భోజనం చేయలేదు మరి. ఇప్పుడు నేను 5 days బయటకు వచ్చిన, మళ్ళీ పోతే మళ్ళీ నన్ను ఎడుకుంటే రానియరు అని ఇంట్లో హోమ. నాదైతే హౌస్ అరెస్టే ఉంటుంది తెలుసా. అంతేనా? మరీ అంత ఇదిగా ఉండకూడదు ఈ రోజుల్లో. అవును, అన్నీ నేనే ఇస్తానని 10,000 కూడా ఇవ్వలేదా? 10,000 కూడా నాకు ఆటో చార్జెస్ అయితే ఫస్ట్ వర్క్ లాగా చేశారు మీరు ఇక్కడ. నేను చేయను అసలు, ఎవరి దగ్గర చేయను. వాళ్ళ గురించి మేము ఓట్టుకోలేము కదా అని మళ్ళీ చేస్తున్నాం. అయితే దాసు